వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ కేడర్లోని 2023-24 బ్యాచ్ల ట్రైనీ ఐపీఎస్ అధికారులు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వణికిస్తున్న చలి, గణనీయంగా తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు. గుడుంబ స్థావరాలపై పోలీసుల దాడులు. 1.4 కోట్లతో విజయవనం అభివృద్ధి కార్తీక వన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా. వర్చువల్ ఇంటరాక్టివ్ ఏరియా ప్రారంభించిన ఎమ్మెల్సీ. కొత్తూరు సెంటర్లో ఘనంగా బ్రూస్లీ పుట్టినరోజు వేడుకలు. తిరుమల శ్రీవారిని సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం బయటకు వస్తున్న ఆమెతో పలువురు సెల్ఫీలు దిగారు. ఓ అభిమాని ఆమెకు స్వామివారి చిత్రపటం బహుకరించారు. మేడం మేడం స్లో మేడం మేడం వన్ సెకండ్ మేడం టెంపుల్ ఫోటో మేడం 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 ఇచ్చారు మేడం చూసుకున్నారా స్వామిలో రైట్ 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 சரிங்க மேடம் தேங்க்யூ நன்றி. సరిపోతుందా మేడం. కుప్పం ఎక్సైజ్ పరిధిలో కర్ణాటక మద్యం అక్రమ వ్యాపారులపై ఎక్సైజ్ సీఐ నాగరాజు ఉక్కుపాదం మోపారు. ఈ విషయమై స్పందించిన ఎక్సైజ్ సీఐ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం పాలసీలకు అనుగుణంగా ఎక్సైజ్ పరిధిలో మద్యం వ్యాపారం జరగాలని, కొంతమంది అక్రమంగా కర్ణాటక మద్యాన్ని విక్రయిస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తూ చట్టరీత్యా కఠిన చర్యలు తప్పదన్నారు. కుప్పం ఎక్సైజ్ సీఐస్గా తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కేవలం 2 మాసాల్లో సుమారు 41 కేసులను నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. నేను జాయిన్ అయిపోయిన నుంచి నేను జాయిన్ అయింది 2/10/2024 ప్రస్తుతం పనిచేస్తున్నాను. నేను వచ్చినప్పటి నుంచి కేసులు టోటల్గా టైప్ ఆఫ్ కేసెస్ ఆల్ డిఫరెంట్ కేసెస్ పెట్టాము. వచ్చి 41 కేసులు పెట్టాము. 41 ముద్దాయిని అరెస్ట్ చేశాము. తర్వాత అట్లే సీజ్ టోటల్ ప్రాపర్టీ 113 లీటర్లు సీజ్ చేశాము. అలాగే దాంట్లో ఐడి లిక్కర్ కేసు పెట్టాము. 2 ముద్దాయిలు అరెస్ట్ చేసి రిమాండ్ చేశాము. 12 లీటర్స్ ఐడి ర్యాక్ సీజ్ చేశాము. అట్లే వాస్ కేసు ఒక కేసు చేశాము. తర్వాత 400 లీటర్స్ వాస్ డిశ్చార్జ్ చేశాము. తర్వాత నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, మనకు ఇక్కడ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అనేది మనకు కర్ణాటక బార్డర్లో 0 to 5 km తరఫున మనకు టోటల్గా 19 షాపులు ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. 3 మండలాల్లో, గుడిపల్ల మండలంలో 2, శాంతిపురం మండలంలో 11, రామపురం మండలంలో 6
టోటల్గా వైన్ షాప్స్ వచ్చి కర్ణాటక షాప్స్ 11, బార్స్ వచ్చి 8. ఈ ఎన్డీపీలు మనకు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ అన్నీ దొరుకుతుంది. ఎన్డీపీల కేసులు నేను వచ్చినప్పటి నుంచి 22 కేసెస్ పెట్టాను, 26 నెంబర్స్ అరెస్ట్ చేశాను, 75 లీటర్స్ సీజ్ చేశాను. ఫర్దర్గా మన ఉండే షాప్లో వచ్చి ఓన్లీ 10 షాప్స్ ఉన్నాయి. ఈ సరౌండింగ్ ఉండే కర్ణాటక బార్డర్ మేము రోజు రూట్ వచ్చి ప్లస్ ఉదయము అర్లీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మేము రైడ్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే స్క్వాడ్స్ కానీ అందరూ వచ్చి మాకు కేసులు పెడుతున్నాము వాళ్ళతో కలిసి. అలాగే మా ఫస్ట్ టార్గెట్ ఏమంటే ఎన్డీపీలు నివారణ చేయాలని మాది అచీవ్మెంట్. నెక్స్ట్ ఏమంటే బెల్ట్ షాపులు ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారు, అది అవాస్తవము. బెల్ట్ షాపులు కూడా మేము మా నోటీస్కి వచ్చినవి 12 కేసెస్ పెట్టాము, 12 మందిని అరెస్ట్ చేశాము, 25 లీటర్లు సీజ్ చేశాము. బెల్ట్ షాప్స్ కూడా వాళ్ళకి అరెస్ట్ చేశాము. తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల వాళ్ళకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. తదుపరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేసు 2వ కేసు పెడితే వాళ్ళు జైలుకు పోతారు. తదుపరి బైండ్ ఓవర్ కూడా చేస్తాము వాళ్ళకి. అందుకే మా నోటీస్కి ఎటువంటి బెల్ట్ షాపులు వచ్చినా కూడా మేము నిర్మూలన చేస్తామని గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా ఏది చెప్పినా కూడా ఎనీ బెల్ట్ షాప్ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము రైడ్ చేసేదానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. కలెక్టర్ను నిలదీసిన బీసీ సంఘాలు శీల పలకంపై విగ్రహదాత పేరు పెట్టాలి, జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాలని అనేక మార్లు అధికారులను చెప్పినా పెడచెవిక పెట్టడం బాధాకరమని బీసీ సంఘాల నాయకులు కర్నూలు జిల్లా కలెక్టరేట్ రంజిత్ భాషను నిలదీశారు. ఈ రోజు జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు అక్కడికి వచ్చిన జిల్లా కలెక్టర్ను బీసీ సంఘాల నాయకులు జ్యోతిరావు పూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహం పెట్టాల్సిందేనని గట్టిగా కోరారు. కలెక్టర్ స్పందిస్తూ తన కార్యాలయానికి రావాలని కోరితే బీసీ సంఘాల నాయకులు కలెక్టర్ దగ్గరికి చేరుకున్నారు. విధి విధానాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. దీంతో బీసీ సంఘాల నాయకులు శాంతించి వెనుతిరిగారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెబుతున్నారే తప్ప ఆచరణలో పెట్టడం లేదన్నారు. తక్షణమే సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, శీల పలకంపై విగ్రహదాతల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కర్నూలులో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయడంలో అధికారులు కానీ అప్పటి ప్రభుత్వ పాలకులు కానీ నిర్లక్ష్యం వహించారు. ఈరోజు విగ్రహం సరిగ్గా లేదు. ఈ సర్కిల్ డిజైన్ కూడా మార్చమని మేము చెప్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి మేయర్ గారికి, ఎంపీ సంజీవ్ కుమార్ గారికి మేము చెప్పాము, సావిత్రిబాయి పూలే, మహాత్మా జ్యోతిబా పూలే ఇద్దరిని పెట్టమని. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని ఎట్లా విస్మరిస్తారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆమె విగ్రహం, ఈయన విగ్రహం ఇద్దరిని కలిపి పెట్టమంటే పెడతామని చెప్పేసి పసిపుసి మారేడుకాయ చేసి ఈరోజు విగ్రహాన్ని కూడా సరిగ్గా పెట్టకుండా ఈరోజు అధికారులు, పాలకులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మినిస్టర్ గారు ఇలాగే వెళ్ళినారు, కనీసం ఒక దండ కూడా వేయలేదు. బిర్లా సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ అని ఏర్పాటు చేశారు. ఆ సర్కిల్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయించాము, పాతది తీసేసి కొత్తది. అది ప్రభుత్వమేమి ఇవ్వలేదు, మేము స్వతహాగా మా సొంత డబ్బులతో స్పాన్సర్ చేసాము ఆ విగ్రహాన్ని. ఆ విగ్రహాన్ని పెట్టడంలో కూడా ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దానికి మెట్లు లేవు దండలేయడానికి, మరి గార్డెన్ సరిగా లేదు. మేము మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను పెట్టమని మేము తెచ్చి ఇచ్చి పెట్టినా కూడా వాటిని పెట్టడానికి ఈ అధికారులు ఇష్టపడడం లేదు. మరి గత కమిషనర్ గారు పెడతానని
మోసం చేసి మరి పెట్టకుండా దాన్ని ప్రారంభించకుండా దాంతో ఎవరితో విఐపీలతో ప్రారంభించకుండా కూడా మరి కట్టిన గుడ్డను తీసేసి వెళ్ళిపోయాడు. మరి ఇంత దుర్మార్గంగా అధికారులు బీసీల పట్ల వ్యవహరిస్తుంటే మరి ఎంతో బాధగా ఉంది. ఈరోజు కలెక్టర్ గారు వచ్చేసి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి దండలు వేయడానికి వచ్చారు. మరి మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు దానికి టెంపరీగా పెట్టిన స్టాండును మెట్లను మరి పక్కకు తొలగించారు. దానికి కలెక్టర్ గారు చాలా ఇబ్బంది పడ్డారు. మరి మమ్మల్ని పిలిపించేసి మాట్లాడతామని చెప్పారు. కలెక్టర్ ఆఫీస్కి పిలిపిస్తే మేము వచ్చి మాట్లాడితే వెంటనే కమిషనర్ గారితో మాట్లాడారు. మీకు కావాల్సిన డిజైన్లో ఏ విధంగా కావాల్సి ఆ విధంగా మీరు ప్రపోజల్ ఇవ్వండి, మేము పెడతామంటని కలెక్టర్ గారు స్వతహాగా హామీ ఇచ్చారు. మరి ఆ హామీని ఎంతవరకు నిలబెట్టుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కమిషనర్ దగ్గరికి మా ప్రజా సంఘాలన్నీ వెళుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం బాగా ఆలోచించి ఎవరెవరి విగ్రహాలను సెంటర్ పాయింట్లు పెట్టేసి చాలా భారీ ఎత్తున పెట్టేసి చాలా చక్కగా నిర్మించారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి మాత్రము పట్టుకుంటే ఇరిగిపోయేంత మెట్లు ఐరన్ రాడ్స్ పెట్టేసి మరి మెట్లు లేకుండా అక్కడ ఫౌంటైన్ లేకుండా మరి ఇబ్బంది పెట్టారు. దీనికి బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు భారీ ఎత్తున వాటిని నిర్మించవలసిందిగా సెంటర్ సర్కిల్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు టీవీఆర్ సుధాకర్ బాబు ఈ రోజు కూటమి ప్రభుత్వంపై దళితులకు ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అంటూ దళిత నాయకుల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళ పార్టీకే చెందిన దళిత హోంమంత్రికి పరిపాలించడం రాదని ఎద్దేవా చేస్తే నారా చంద్రబాబు నాయుడు కనీసం స్పందించలేదు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమ పథకాల్లో దళిత బలహీన వర్గాల వారే అత్యధికంగా లబ్ధిదారులు. ఆ ప్రభుత్వ ఫలాలు పేదలకు అందకుండా చేసిన ఈ చంద్రబాబుకు మనస్సాక్షి ఉందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వానికి అభద్రత అనే పేరు వైఎస్ పెట్టుకుంది అని ఎద్దేవా చేశారు. జరుపుకునే నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో అత్యధికమైన లబ్ధిదారులు మా దళిత సామాజిక వర్గం వాళ్ళు అయినప్పుడు, బలహీన వర్గాల వాళ్ళు అయినప్పుడు, మైనార్టీలు అయినప్పుడు, పెద్ద కులాల్లో పుట్టిన ఈబీసీ నేస్తలు లబ్ధిదారులు అయినప్పుడు, కాపు నేస్తలు లబ్ధిదారులు అయినప్పుడు, ఓ జాలర్కి, ఓ కుమ్మరికి, ఓ పాస్టర్ గారికి, ఒక ఇమాముకి, ఒక పూజారికి ఇచ్చిన ప్రతి ఒక్క డబ్బుని ఈ రోజు ఆపిన మీకు, అనగా రాజ్యంలో సమానమైన రాజ్యాంగ హక్కులు, బ్రతికే హక్కు ఉన్న ఆ పౌరుడికి గత ప్రభుత్వం ఇచ్చిన ఫలాలను అందకుండా చేసిన మీకు ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఎవరిచ్చారు? మీకు ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నాం. మీకు మనస్సాక్షి ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక్క ఇంట్లో ₹1,00,000, ₹1,70,000, ₹2,00,000, ₹3,00,000, ₹8,00,000 వచ్చిన ఓ ఇంటి నేను గడప గడప కార్యక్రమంలో చూశాను. ఈ రోజు నా కుటుంబాలన్నీ బజారును పడినాయి. చంద్రబాబు నాయుడు గారు కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో కొనుగోలు శక్తి, రాష్ట్ర ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఎక్కడా తగ్గలేదు. ఎందుకో తెలుసా అండి? ఆ ప్రజలకు డీపీటీ సిస్టమ్ ద్వారా ఇంట్లో విలువలాడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం బటన్ నొక్కి డబ్బులు వేస్తే వాళ్ళ కొనుగోలు శక్తి నిరంతరం కొనుగోలు చేస్తూనే వచ్చారు. అందుకే జీడీపీ గ్రోత్ ఎప్పుడు కూడా తగ్గకుండా వచ్చింది. అవే కాదు, చిన్న బిడ్డలను అత్యాచారాలు చేస్తే, అన్యాయంగా అనుభవించి మర్డర్లు చేసి కనీసం శవాలు కూడా దొరకకుండా బయటకు పారేస్తే వాటి మీద కనీసం దృష్టి పెట్టిన మీరు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అని 156 సీట్లు గెలుచుకున్న మీకు నిరంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే భజన చేయటం తప్పించి మీకు వేరే మార్గం లేకుండా పోయింది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన నైతిక విజయం ఈ రాష్ట్రంలో. ఇలాంటి అకృత్యాలు చేసిన మీకు ఏ విధంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు ఉంది? అక్రమ కేసులు బనాయించి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమని అడిగితే ఇచ్చే నాదుడు లేడు, పట్టించుకునే నాదుడు లేడు.
ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, ఎందుకు స్టేషన్ మీద తెచ్చారు, కారణం ఏమిటి, ఓకే నా మీద కేసు ఫైల్ అయితే ఎవరిపై కేసు పెట్టారు, ఆ కేసు పెట్టిన వివరాలు ఇవ్వండి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి అంటే పోలీస్ స్టేషన్ లో పట్టించుకునే నాదుడు లేడు. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కలిగిన భయంతో చంద్రబాబు నాయుడు గారికి, వారి కూటమి ప్రభుత్వానికి ఓ అభద్రత వైరస్ పట్టుకుంది. తొలి 5 నెలల్లోనే పట్టుకుంది. ప్రస్తుతం మన సమాజంలో నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ఉన్న చాలా మందికి ఇది ఒక స్ఫూర్తిదాయకమైన ఘటన. నర్సరావుపేటలో మనవరాన్ని మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుతో పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో పాల్గొని కాల్వలను క్లీన్ చేసిన బీజేపీ జనసేన వీర మహిళలు. ఇందులో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని బిర్లా గేట్ సర్కిల్లో ఉన్న పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయనను ఆశయంగా తీసుకుని యువత నడుచుకోవాలని కాకినాడ మాజీ ఎంపీ పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథన్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ మాట్లాడుతూ గతంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను ఆధారంగా కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. जोहार बाबा फुले, जोहार बाबा फुले, जोहार ज्योतिराव फुले, जोहार ज्योतिराव फुले. ప్రోత్సహిస్తూ గారిని కూడా పాఠశాలను ఏర్పాటు చేసి తద్వారా ఎంతో మందికి जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले.
సైడ్కి ఒకసారి వెళ్ళండి. పెట్టేయండి సార్ అక్కడ మా తమ్ముడు ఫోన్ నేను చెప్తాను. నేను అన్నా సైడ్కి రావాలన్నా. అన్న బుజ్జి గారికి వెళ్తుంటండి మీరు. ఎలా చూడండి అన్న బుజ్జి అన్న. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి, అదేవిధంగా బాబా పూలే, వీరంతా వారి జీవితాలని సమాజానికి అర్పించిన వ్యక్తులు. అప్పటి పరిస్థితులు చూసుకుంటే అసలు సమాజంలో ఏ వర్గానికి కూడా ఏ విధమైన న్యాయం జరగని పరిస్థితి, హక్కులు లేని పరిస్థితి, మానవులంతా దుర్భరమైన జీవితాన్ని మరి అనుభవించే పరిస్థితి విద్య లేదు. వారికి కూడా ఇండియాలో ఒక మహిళా టీచర్గా మొట్టమొదటగా అర్ధరాత్రి లాంతర్లు పట్టుకుని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మహిళలకి విద్య ఆవశ్యకతను వివరించి చదువు చెప్పిన, అక్షరాలు నేర్పిన వ్యక్తి. ఎన్నో కష్టాలను అనుభవించింది, ఎన్నో బాధలను అనుభవించింది, ఎన్నో ఇబ్బందులను అనుభవించి కూడా వాటిని అధిగమించి ఈ సమాజం వెలుగులోకి తీసుకురావడానికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాలు అందరూ కూడా పైకి రావడానికి, ఈరోజు ప్రశ్నించే స్థాయికి, ఈరోజు ఉద్యోగాలు చేసే స్థాయికి, ఈరోజు సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా అట్టడుగు వర్గాలు అందరూ రావడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తులు వాళ్ళందరూ. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం నియోజకవర్గ తరపున మా అందరి తరపున దీంట్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా మేము నివాళులు అర్పిస్తూ ఆయన ఏదైతే అన్నారు, ప్రభుత్వం ఏదైతే నిజమైన ప్రభుత్వం ఎవరంటే అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం, తప్పు చేసేవారు ఎవరైనా సరే శిక్షించే ప్రభుత్వమే నిజమైన ప్రభుత్వం అని చెప్పారు. ఆ విధంగా ఈ ప్రభుత్వం కూడా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు చర్యలు తీసుకుంటే అది నిజమైన పరిపాలన అవుతుంది. అంతేగాని అన్యాయంగా ప్రతిపక్షంకి చెందిన వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టడం అనేది చాలా అన్యాయమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరొక్కసారి బాబా పూలే గారికి మా అందరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. కల్లూరు అర్బన్ 33వ వార్డులో కల్లూరు శ్రీ పెద్దమ్మ దేవాలయం క్రింద నాగులకట్ట నందు శ్రీ అశ్వత్థామ నారాయణ స్వామి కళ్యాణోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన పాండ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కార్పొరేటర్ నరసింహులు గారు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు. డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టడంతో జూదాగాళ్లు పరుగులు పెట్టిన ఘటన అనంతపురం నగరం శివారు ప్రాంతంలో జరిగింది. డ్రోన్ల ద్వారా పోలీసుల వారిపై నిఘా పెట్టారు. ఇది గమనించిన వారు పరుగులు పెట్టారు. జిల్లా కేంద్రంలోని పలు శివారు కాలనీలోని చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే